స్వాగతం. పాస్బుక్ ఉంటే తహసీల్దార్ లేదంటే ఆర్డీఓ వద్ద పరిష్కారం. పాస్బుక్ ఉంటే తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం. పాస్బుక్ లేకపోతే తొలుత దరఖాస్తు చేసుకున్నందుకే అవకాశం. దరఖాస్తుపై తహసీల్దార్ నివేదిక మేరకు ఆర్డీఓ అనుమతి. భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కుల బదలాయింపు విరాసత్ విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చింది. విరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిపిఎస్సిఐ కార్యాలయం సర్క్యులర్ పంపింది. ఈ సర్క్యులర్ ప్రకారం వారసత్వ హక్కుల బదిలీ కోరే సమయంలో ఆ భూమికి పాసు పుస్తకం ఉన్నట్లయితే తహసీల్దార్ స్థాయిలోని రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సిసిఎన్ఏ పంపిన ROR 3069-215/2025 సర్క్యులర్ ప్రకారం విరాసత్ ప్రక్రియను ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం ఉంటే విరాసత్ ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేటర్ లాగిన్ లో దరఖాస్తులో బయోమెట్రిక్ తీసుకుని సదరు దరఖాస్తును తహసీల్దార్ కు పంపుతారు. ఈ వారసత్వ హక్కుల బదిలీ కోసం సంబంధికులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. సంబంధికుల నుంచి అభ్యంతరాలు వచ్చి ఉంటే వాటిపై విచారణ జరుపుతారు. అన్ని సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ అనంతరం మ్యూటేషన్ ప్రక్రియను తహసీల్దార్ పూర్తి చేస్తారు. పాసు పుస్తకం లేకపోతే విరాసత్ ప్రక్రియ కోసం తొలుత భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. వీటిని తహసీల్దార్ ద్వారా సంబంధికులకు పంపి అభ్యంతరాలు కోరుతారు. నోటీసు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్డీఓకు పంపుతారు. ఈ నివేదిక ఆధారంగా సదరు విజ్ఞప్తిని ఆర్డీఓ ఆమోదిస్తారు. ఒకవేళ ఆధారాలు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు. సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే తిరస్కరించేందుకు గల కారణాలను కూడా తన ఉత్తర్వుల్లో ఆర్డీఓ పేర్కొనాల్సి ఉంటుంది. సదరు విజ్ఞప్తిని ఆర్డీఓ ఆమోదించిన పక్షంలో దరఖాస్తుదారులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దరఖాస్తు ఆపరేటర్ లాగిన్ కు వెళ్తుంది. తర్వాత దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు. అనంతరం మళ్లీ సంబంధికులకు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరుతారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఈ అభ్యంతరాలను తహసీల్దార్ పరిశీలించి మరోమారు విచారిస్తారు. అప్పుడు అన్ని సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ తహసీల్దార్ మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.